హలో ఎవ్రీవన్, SSCR అండ్ పాకెట్ టెక్ ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. సో మీరు లేటెస్ట్ న్యూస్ కనుక చూస్తుంటే మనకి ఐఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ ఐఫోన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 2 lakhs రూపీస్ ఉంటుంది. డాలర్స్ లో చూస్తే 2300 ఉంటుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. USA టారిఫ్ వల్ల మనకి ఐఫోన్ ప్రైజెస్ మీద ఎంత ఇంపాక్ట్ ఉండబోతుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము. యాపిల్ వాళ్ళ ప్లాన్స్ ఏంటి 2025 లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఏప్రిల్ 2 ఏం జరిగిందంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్ వచ్చేసి మనకి అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ ని అయితే అనౌన్స్ చేశాడు. బట్ పర్టికులర్ గా మనకి అది చైనా వాళ్ళకైతే 54% టారిఫ్ అయితే ఉంటుంది. అన్ని కంట్రీస్ మీద మినిమం 10% టారిఫ్ అయితే డొనాల్డ్ జే ట్రంప్ అయితే అనౌన్స్ చేశాడు. అండ్ దీంట్లో ఇండియా వాళ్ళకు కూడా యాడ్ చేశాడు. ఇండియాకి వచ్చేసి 26% ఉంటుంది. ఈ 2 కంట్రీస్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే యాపిల్ వాళ్ళు ఐఫోన్స్ కానీ మ్యాక్బుక్ కానీ యాపిల్ ప్రొడక్ట్స్ మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఇండియాలో మనకి రీసెంట్ గా లాస్ట్ 5-6 years లోనే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ట్రంప్ గెలిచినప్పుడు చైనా వాళ్ళ మీద 25% టారిఫ్ అయితే అనౌన్స్ చేశాడు. సో అప్పుడు యాపిల్ వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ తో కూర్చొని ఒక డీల్ కి వచ్చారనమాట. యాపిల్ ప్రొడక్ట్స్ మాత్రం ఎగ్జంప్షన్ ఇవ్వండి, సో దట్ మేము నెక్స్ట్ 5-6 years లో యుఎస్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే పర్మిషన్ ఇచ్చాడు. సో ఇండియాలో మనకి యాపిల్ ప్రొడక్ట్స్ 15% యాపిల్ ప్రొడక్ట్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ నాన్ ప్రో ఐఫోన్స్ అండ్ ఎయిర్పాడ్స్. బట్ ఇక్కడ సెకండ్ టైం ట్రంప్ గెలిచినప్పుడు ఏం జరిగిందంటే చైనాతో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రీస్ కి టారిఫ్ ని అనౌన్స్ చేశాడు, రెసిప్రోకల్ టారిఫ్. సో దీంట్లో భాగంగా ఇండియా కూడా ఒక 26% టారిఫ్ అయితే యాడ్ అవుతుంది. టారిఫ్ అనేది ఇనిషియల్ గా కంపెనీ పే చేసిన ఎండ్ ఆఫ్ ది డే అది కస్టమరే పే చేయాలి. అందుకని అందరూ ప్రైస్ ఇంక్రీజ్ అయితే అవుతుంది ఇయర్ అని చెప్తున్నారు. కొత్తగా వచ్చే ఫోన్లు కాదు, ఐఫోన్ 16 సిరీస్ కూడా ప్రైస్ ఇంక్రీజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 2 lakhs రూపీస్ పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. $1200 కే $1300 కే వెరీ ఎక్స్పెన్సివ్ అనుకుంటుంటే 2300 అంటే అది మరీ ఎక్స్పెన్సివ్. సో 2300 కనుక ఐఫోన్ వాళ్ళ వెబ్సైట్ లో ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఒక్కళ్ళు కూడా కొనే వాళ్ళు అయితే ఉండరు. అందరూ సెకండ్ హ్యాండ్ ఫోన్లు కానీ లేకపోతే ఓల్డర్ ఫోన్స్ కానీ యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ యాపిల్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అంటే ఫస్ట్ ఈ టారిఫ్ ని April 2 అమలు చేస్తారని తెలిసినప్పుడే మే లాస్ట్ వీక్ లో చైనా నుంచి ఇండియా నుంచి ఆల్మోస్ట్ ఆల్ 5 planes లో యాపిల్ ప్రొడక్ట్స్ అండ్ ఐఫోన్స్ అయితే యుఎస్ కి షిప్ అయినాయి. ఒక 6-7 months కి సరిపడా యాపిల్ ప్రొడక్ట్స్ మొత్తం షిప్ చేపించేసుకున్నారు. సో దట్ వాటి మీద టారిఫ్ ఉండదు, వెబ్సైట్ లో ప్రైస్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యుఎస్ లోనే కాదు ప్రైస్ ఇంక్రీజ్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుంది, ఇండియాలో కూడా ఉంటుంది ఇంపాక్ట్ అనేది. ఎందుకంటే ఆ ఐఫోన్ వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేశారనుకోండి, యుఎస్ఏ లో అమ్మిన ఐఫోన్సే కాదు కెనడాలో అమ్మిన ఐఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు, యూరోప్ లో అమ్మిన ఫోన్లు కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు. ప్రస్తుతానికి వెబ్సైట్ లో అయితే మనకి ప్రైస్ ఇంక్రీజ్ కనిపించదు ఫర్ నౌ. నెక్స్ట్ ఐఫోన్స్ రిలీజ్ అయ్యేదాకా లేదంటే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అయిపోయేదాకా ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఉండదు. యాపిల్ వాళ్ళు ఎప్పుడు మనకి ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే వాళ్ళు ట్రై చేయట్లేదు. బికాస్ ఆఫ్ టారిఫ్ అయితే వాళ్ళు ట్రై చేయలేదు ఇప్పటిదాకైతే. ఎందుకంటే లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు కూడా చైనా మీద ఇంప్లిమెంట్ చేసినప్పుడు వీళ్ళకి ఒక 10% టారిఫ్ అనేది కట్టాల్సి వచ్చింది. అప్పుడు యాపిల్ వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు, బట్ వాళ్ళైతే చేయలేదు. అది వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్ నుంచి పే చేశారు. బట్ ఇప్పుడు 50% 30% అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ మార్జిన్ నుంచి పే చేసే ఛాన్స్ ఉండదు, కస్టమర్ మీదే నెడతారు. $2300 2 లక్షల రూపాయలు అయితే ఉండదు నా అంచనా ప్రకారం. ఎందుకంటే మనకి టారిఫ్ అనేది ఒక వస్తువుకి యాడ్ చేసేటప్పుడు అది రీటైల్ ప్రైస్ కి యాడ్ అవ్వదు, ఆ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవడానికి అయిన కాస్ట్ ని బట్టి యాడ్ అవుతుంది. సో ఒక ఐఫోన్ 16 Pro మ్యానుఫ్యాక్చర్ అవడానికి మనకి $550 మాత్రమే అవుతుంది. బట్ దాన్ని యాపిల్ వాళ్ళు అమ్మేటప్పుడు $1200 అమ్ముతారు, ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ద ప్రైస్. ఈ టారిఫ్ అనేది ఆ $550 కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. సో ఐఫోన్ మనకి బిల్ చేయడానికి అయ్యే మెటీరియల్ కాస్ట్ $550. అది కూడా మనకి కెమెరాకి వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ $130 ఉంటే, చిప్సెట్ A18 Pro చిప్సెట్ కి ఒక $90 ఉంటుంది, డిస్ప్లేకి వచ్చేసి $40 ఉంటుంది, 256GB స్టోరేజ్ కి వచ్చేసి మనకి $20 ఉంటుంది. ఫోన్ లో ఉండే కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటే అరౌండ్ $550 అయితే వస్తుంది. సో ఈ $550 కి మనకి ఇండియా నుంచి షిప్ అయితే 26% కానీ చైనా నుంచి షిప్ అయితే 54% కానీ టారిఫ్ యాడ్ అవుతుంది. సో ఒక $550 కాంపోనెంట్ వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ మనకి $300 ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది. సో 550కి రావాల్సింది 850కి వస్తుంది, ఆల్మోస్ట్ ఆల్ 300 ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది టారిఫ్ దగ్గరే. ఈ 300 లో కస్టమర్ మరికి 300 నే వేయాలని అయితే ట్రై చేయరు, కొంచెం ప్రాఫిట్ మార్జిన్ లో కట్ అవుతుంది. ఇంకొక 10% ఆల్ ఓవర్ కంట్రీస్ అన్ని కంట్రీస్ లోనూ ప్రైస్ ఇంక్రీజ్ జరుగుతుంది కాబట్టి ఆ ప్రైస్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇంకొక 10% కానీ 15% కానీ కస్టమర్ మీద వేయడానికి ట్రై చేస్తారు. సో ఐఫోన్ 17 సిరీస్ మనం చూస్తున్నాం కదా, న్యూ డిజైన్ అయితే రాబోతుంది.
సో ఈ న్యూ డిజైన్, న్యూ కాంపోనెంట్స్, న్యూ అప్గ్రేడ్స్, న్యూ ఫీచర్స్ ని యాడ్ చేసి మనకి ఒక $100 to $200 ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఉండబోతుంది. 2300 ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఉండదు. ఐ డోంట్ థింక్ సో. ఇండియాలో చూసుకుంటే 10,000 కానీ 15,000 కానీ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మనకి ప్రో మోడల్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. నాన్ ప్రో మోడల్స్ కి అయితే కొంచెం తక్కువ, ఒక $100 to $150 ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే వీఆర్ ట్రూ లక్కీ, ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చేసి మనకి టారిఫ్లు అనేవి తీసేసే అవకాశం కూడా ఉంటుంది. సెప్టెంబర్ వరకు ఎటువంటి ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉండదు. ఈ లోపే ప్రెసిడెంట్ ట్రంపే మనకి టారిఫ్లు అనేవి తీసేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే యాపిల్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ మోస్ట్లీ ఇండియాకి చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా ఐఫోన్ వాళ్ళు ఇండియాలో ఓన్లీ నాన్ ప్రో మోడల్స్ నే మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇప్పుడు ప్రో మోడల్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియా నుంచి యుఎస్ఏ కానీ వేరే కంట్రీస్ కానీ షిప్పింగ్ జరిగితే మనకి చాలా తక్కువ టారిఫ్ అనేది కట్ అవుతుంది. దీని వల్ల మనకి ఐఫోన్ ప్రైజెస్ అనేవి తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుందంటే ఇండియాలో కూడా ఐఫోన్ ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో జరిగినా కానీ మనకే మంచిది. లెట్స్ సీ, యాపిల్ వాళ్ళు అయితే యుఎస్ఏ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఛాన్స్ అనేది చాలా తక్కువ, అది ఐఫోన్స్ మీద. ఎందుకంటే యాపిల్ వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఐఫోన్ మీదే వస్తాయి. యుఎస్ఏ లో లేబర్ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎక్కువ కాస్ట్ అవుతుంది. సెకండ్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియా ఉంది, చైనా కాకుండా. హోప్ ఇండియాలో కూడా ప్రైస్ తగ్గుతుందేమో, వెయిట్ చేసి చూద్దాం. ప్రైసెస్ ఎప్పుడో పెరుగుతాయని చెప్పి ఇప్పుడే వెళ్ళి బై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడైతే లోకల్ స్టోర్స్ లో ఆల్రెడీ చూస్తున్నాము ప్రైసెస్ ఇంకా ఎక్కువ పెరుగుతాయేమో అని చెప్పి ముందే వెళ్ళిపోయి ఐఫోన్ 16 సిరీస్ సేల్స్ అనేవి పెంచుతున్నారనమాట. యుఎస్ లో అయితే జరుగుతుంది అలా. మరి 2300, 2400 పెట్టి కొనలేరు కాబట్టి ఇప్పుడే కొనేస్తున్నారనమాట. నేనైతే అది సజెస్ట్ చేయను. లెట్స్ వెయిట్ అండ్ సీ. లేదంటే ఉన్న ఫోనే వాడుకోండి. ప్రైజెస్ అనేవి పెరిగే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ పెరిగినా కానీ $100 to $200 మాత్రమే పెరుగుతుంది అనమాట. కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.